వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. మాఘ పురాణం చెప్పుకునే దిశగా ప్రయాణం మొదలుపెట్టాం. మనకి తెలుగు నెలలన్నీ కూడా అంటే సంవత్సరంలో ఉండే జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉండే నెలలు కాకుండా తెలుగు నెలలు మనం చైత్రం నుంచి మాఘము తర్వాత మాసం ఫాల్గుణ మాసం దాకా ఈ లైను ఈ 12 నెలల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత విశిష్టత చెప్పబడుతుంది మనకి. అయితే మనం చేసుకునే పండగలు కానీ పర్వదినాలు కానీ ఆయా ఋతువులను అనుసరించి ఉంటాయి. తొలి ఇదైనటువంటి చైత్రమాసంలో వసంత నవరాత్రులు చేసుకుంటాం. అంటే శ్రీరామనవమి దాకా ఉగాది నుంచి అవి కొన్ని పండగలు పర్వదినాలు. అలా అయిపోయిన తర్వాత వైశాఖ మాసంలో కూడా కొన్ని ప్రత్యేకంగా పాటించవలసిన విధి విధానాలు ఉన్నాయి. తర్వాత చైత్ర మాసం జ్యేష్ఠ ఆషాఢాలు పెద్ద హడావిడేమి ఉండదు. మళ్ళీ శ్రావణ మాసం వచ్చేసరికల్లా శ్రావణం అంతా పర్వదినాలే, పూజలే, పండగలే. అక్కడి నుంచి శ్రావణం తర్వాత భాద్రపదం మొదటి కొద్ది రోజులు పండగ అంటే మనం వినాయక నవరాత్రులు చేసుకుంటాం కదా, గణేష నవరాత్రులు చేస్తాం. ఆ తర్వాత 15 రోజులు పితృదేవ పక్షాలుగా భావిస్తాము. అక్కడి నుంచి వచ్చే ఆశ్వేజ కార్తీక మాసాలు 2 అత్యంత ప్రత్యేకమైన మాసాలు. ఒకటి అమ్మవారిది, రెండోది అయ్యవారిది. ఈ కార్తీకం అయిన తర్వాత వచ్చేటువంటి మార్గశిరం బహుపుణ్య మాసంగా అంటే ధనుర్మాసంగా పూజ చేసుకుంటాం. అయితే ఈ ధనుర్మాసం తర్వాత వచ్చేటువంటి అంటే మార్గశిరం తర్వాత వచ్చే పుష్యమాసాన్ని శూన్యమాసం అనుకుంటాం. మనం దీని ముందున్న మాసాలు చూడండి, చలిగా ఉండి వర్షంగా ఉండే రోజుల్లో స్నానం చేయాలి, దీపం పెట్టాలి, ఉపవాసాలు ఉండాలి, ఇలాంటి లెక్కలు ఉన్నాయి. ఆ విధానం అందరూ పాటిస్తూనే ఉంటాం. ఆన్ అండ్ ఆఫ్ అంతా చేయకపోయినా కొంత మటుకైనా ఓ రోజైనా ఉండండి, ఒకనాడైనా దీపం పెట్టండి, ఇలా చెప్పబడుతుంది. అక్కడి నుంచి ఈ పుష్యం తర్వాత వచ్చే మాఘమాసం ప్రతి వాళ్ళు పాటించవలసిన మాసంగా చెప్పబడుతుంది. అయితే ప్రతి వాళ్ళు ఎలా పాటిస్తారండి అంటే దీనికి జాతి, కుల, మత, వయోభేదం లేదట. మనం కార్తీకంలో స్నానాలు, దీపము చాలా ముఖ్యంగా చెప్పుకుంటాం. కానీ కార్తీక స్నానాలు చలికాలం అవటం వల్ల పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఏదైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ లేత నెలల్లో ఉన్నప్పటికీ గర్భిణులు కానీ చేయలేకపోతారు. కానీ మాఘం దగ్గరికి వచ్చేసరికల్లా మాఘమాసానికి స్నానం అత్యంత ముఖ్యమైనది. దాని తర్వాత దానము, తపము చెప్పబడ్డాయి. దీపం ఇక్కడ చెప్పల. ప్రధానంగా చేయవలసింది స్నానం, తర్వాత దానం చేసుకోవటం, తపస్సు అంటే కొంత జపం చేసుకోవటం చెప్పబడింది. అయితే ఇప్పుడు స్నానం ఏముంది, సూర్యోదయాత్ పూర్వం, సూర్యోదయానికి ముందు ఎక్కడైనా వాపి కూప తటాకాదుల్లో స్నానం చేస్తే శ్రేష్టం, చాలా మంచిది. ఇంట్లోనే వేడి నీళ్ళతో స్నానం చేసినా కూడా మంచిదే. వేడి నీళ్ళతోటి ఏమి ఇబ్బంది ఏం లేదు. అంటే ఏదో ఒక రకంగా పర్వాలేదు అని అనుకోవటానికి కాదండి, శాస్త్రరీత్యా కూడా చెప్పబడింది. ఎట్లా, వేడి నీళ్ళతోటైనా ఇంట్లో సూర్యోదయానికి ముందు స్నానం చేయండి అని. ఈ ప్రత్యేకమైన విధానం ఎందుకు చెప్పుంటారంటే భారతీయ సంప్రదాయంలో ఋషుల తాలూకు వాక్యాలే మన తాలూకు పర్వదినాలండి. ప్రతి ఋషి మానవాళి శ్రేయస్సుని, విశ్వశ్రేయస్సుని కోరేవాడుగానే ఉంటారు. వాళ్ళు మన శ్రేయస్సుని ఎట్లా కోరారంటే ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత వచ్చినటువంటి పుణ్యమాసం మాఘమాసం. ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వచ్చింది మనకి, మకర సంక్రమణం నాడు వచ్చింది. అప్పుడే కదా ఉత్తరాయణం వచ్చేసింది. అక్కడి నుంచి నెల రోజులు అంటే మంచి రోజులు కాదు, పెద్దగా పండగలు అవి ఏం చేసుకో విశేషంగా చెప్పబడల. కానీ దాని తర్వాత వచ్చే ఈ పుణ్యమాసంలో సూర్యుడు తేజరిల్లుతాడు, వేడెక్కుతాడు. ఈ కాలంలో సూర్యోదయానికి ముందు జస్ట్ స్నానం చేసి సూర్యుడు ఉదయించంగానే గనక అతనిని ఎదురుగుండా నిలబడి నమస్కారం చేస్తే ఆ సమయంలో భూమిని తాకే సూర్యకిరణాలు అత్యంత ప్రభావవంతమైనవిగా చెప్పబడ్డాయి. అందుకని మనకి సాధారణంగా ఆయుర్వేదంలో అట్లా పెద్దవాళ్ళు కూడా చెప్తారు, పొద్దున్నే స్నానం చేసి లేదా నూనె రాసుకుని సూర్యుడికి ఎదురుగుండా నుంచో అని. అది ప్రత్యేకంగా చెప్పబడింది మాఘంలోకే. ఆ మాఘమాసపు విశేషాన్ని ఇవాళ నుంచి తెలుసుకుందాం. ఈ 30 రోజులు రోజుకొక మాఘ పౌరాణపు గాథని మనం తెలుసుకుందాం. అంటే సులువుగా చెప్పుకుందాం. అంటే ఎవరి దగ్గరైనా పుస్తకాలు ఉంటే పుస్తకం చూసుకుని చదువుకోవచ్చు. మన దగ్గర 3-4 పాఠభేదాలు ఉన్నాయి. నేను ఒక పాఠాన్ని తీసుకున్నా. కిందటిసారి మనం కార్తీక పురాణం చెప్పుకున్నప్పుడు మా దగ్గర ఉన్న పుస్తకంలో ఈ కథ లేదు, మీరు ఎక్కడి నుంచి తెచ్చారు లాంటి ప్రశ్నలు వచ్చినాయి. అయితే మాఘ పురాణానికి ఒక 3 రకాల వివరాలు ఉన్నాయండి. ఎలాగైనా ఇది పద్మపురాణంలో ఉత్తరాఖండ నుంచి తీసుకోబడింది. పద్మపురాణం నుంచి తీసుకోబడిందే. కొద్దిగా కథల్లో ముందు వెనకలు ఉంటాయి కానీ సాంగంగా కథ అంతా ఒకటే ఉంటుంది. ఇవాళ నుంచి దీన్ని మొదలు పెడదాం. అయితే ఈ మాఘమాసం తాలూకు విశిష్టత ఏంటంటే మాఘమాసంలో కొన్ని ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి. ఈ మామూలుగా మనం గణేష్ చతుర్థి కాకుండా, వినాయక చవితి కాకుండా ఇంకా ఏ చవితుల్ని మనం పూజకి తీసుకోం. మామూలుగా చవితి నాడు పనికిరాదని చెప్పుకుంటాం.
కానీ మనం ఏం చేస్తాము, కృష్ణపక్షంలో వచ్చేదంటే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థిగా భావించి వినాయకుడిని పూజిస్తారు. చాలామందికి అదొక అలవాటుగా ఉంటుంది. మన దగ్గర కంటే తమిళనాడులో విశేషంగా చేస్తారు, మన దగ్గర కూడా చాలామంది పాటిస్తారు. పగలు ఉపవాసం ఉండి రాత్రికి వినాయక పూజ చేసుకుని చేస్తారు. అయితే ఇక్కడ వచ్చే ఈ మాసంలో వచ్చేటువంటి మాఘశుద్ధ సవితి కూడా తిల చతుర్థి అంటారట, కుంద చతుర్థి అంటారు. ఈ రోజు కూడా చాలా విశేషమైందట. ఇది కాకుండా మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి, దాన్ని శ్రీ పంచమని లేదా వసంత పంచమి అంటాం, సరస్వతీదేవి జన్మదినంగా భావించి అదొకటి పూజ చేస్తారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశి చాలా విశేషమైంది. మాఘ ఆదివారాలు మరీ విశేషమైనవి. అయితే ఈ మాసంలో ప్రత్యేకమైన ఏ దేవుడికి పూజ చేస్తాము అనేది సాధారణ ప్రశ్నగా ఉంటుంది అందరికీ. మాఘమాసం సౌరమాసం, సూర్యుడికి సంబంధించింది. సూర్యారాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజుల్లో. మామూలుగా సూర్యారాధన అంటే ఏమిటండి, సూర్యుడికి దండం పెట్టుకోవటం. మధ్యాహ్నం 12ంటికి దండం పెట్టి 5 నిమిషాలు నుంచోగలమా సూర్యుడు ఎదురుకుండా? మన వల్ల అవ్వదు. అదే పొద్దునే ఉదయించినటువంటి సూర్యుడు ఎదురుకుండా నిలబడితే మనకి చాలా సుఖవంతమైన సూర్యకిరణాలు కంటికి ముఖానికి తగులుతాయి. ఆ కిరణాన్ని మనం తట్టుకోగలుగుతాం. అలా మనం తట్టుకోగలిగే కిరణాలు కలిగిన సూర్యుని యొక్క ఆరాధనే ఈ నెలలో విశేషంగా చెప్పబడింది. అయితే ఈ నెలలో స్నానం చేస్తే పాపాలు పోతాయని చెప్తారు. అది కాకుండా సూర్యారాధన కాకుండా శివారాధన, విష్ణువారాధన కూడా విశేషంగా చెప్పబడింది. ఎవరికి ఏది కుదిరితే అది చేసుకోవచ్చు. ఇందులో ప్రత్యేకమైనది ఏంటంటే సూర్యోదయానికి ముందే స్నానం చేయటం, సూర్యుడికి ఎదురుగుండా నిలబడి నమస్కారం చేసుకుని, మీకు ఆదిత్య హృదయం వస్తే ఏదైనా వస్తే చదువుకోవటం, ఏమీ రాదు మనకి దండం పెట్టుకోవటం, నమస్కారం చేయటం. ఒక రాగి పాత్రతోటి, అంత చెంబు ఉన్నా చాలు, చిన్న గ్లాస్ ఉన్నా సరే, రాగి పాత్రతోటి నీళ్లు చేత్తో పట్టుకుని సూర్యుడికి ఆ నీళ్లు పట్టుకుని నమస్కారం చేసి దగ్గరలో ఎక్కడైనా ఉన్న చెట్టులో కూడా ఆ నీళ్లు పోసేయచ్చు. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం చాలా ప్రధానమైన విశేషం. అర్ఘ్యం అంటే అదేదో శ్రోత్రీయమైన వ్యవహారంగా వినపడుతుంది, అంత చేయక్కర్లేదు. నమస్కారం చేసి ఆ పాత్రలో ఉన్న నీళ్ళని తులసి మొక్కలో కానీ పక్కన ఏదైనా మొక్కలు చెట్లకు కనుక పోస్తే చాలా మంచిది, విశేషమైన ఫలితం ఇస్తుంది. అయితే ఇంత మాత్రం చేయగలిగినా చాలు. ఇంకా విశేషంగా చేయగలిగేమా మరింత మహత్తరంగా ఉంటుంది. అధికస్య అధికం ఫలం చేయగలిగితే. చేయలేని వాళ్ళు సూర్యారాధన ఈ రకంగా చేసుకోవచ్చు. రోజు ఆదిత్య హృదయం చదవటం చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఏది చదివినా సూర్యోదయంలోనే, మధ్యాహ్నం కాదు, కనీసం ఉదయం 9 గంటలకు కూడా కాదండి. మనకి పని అంతా అయ్యాక చదువుకుందామని అనుకోవద్దు. పొద్దున్నే లేవడం, సూర్యోదయానికి ముందే స్నానం చేయటం, ఉదయించిన సూర్యుడికి నమస్కారం చేయటం అత్యంత ముఖ్యమైనవి ఈ మాసంలో. అయితే ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపలు తినరట, ముల్లంగి అసలు తినకూడదు అక్కడ, అంటే శాస్త్రంలో అట్లా చెప్పబడింది. తర్వాత నువ్వుల్ని పంచదారని కలిపి తినమంటారు. ఈ తర్వాత రాగి పాత్రలో నువ్వుల్ని, అంటే తెల్లటివి కాకుండా కొంచెం ముదురు రంగులో ఉంటాయి చూడండి, నల్లవి కాదు, గోధుమ రంగులో ఉంటాయి, ఆ నువ్వులని గనక వేసి దానం చేస్తే చాలా మంచిదట. పనికొస్తే మంచి మాట. చేయగలిగితే చేయటం, చేయలేకపోయామా మరి మంచిది, కుదిరితే చేస్తాము, లేకపోతే ఏముంది, నమస్కారం చేసుకుంటే సరిపోతుంది కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, రథసప్తం ఒకటి విశేషంగా వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, చిక్కుడాకుల్లో పాయసం చేసి, అంటే పాలు పొంగించి పాయసం చేసి చిక్కుడాకుల మీద పెట్టి, చిక్కుడుకాయల రథం మీదకి సూర్యుని ఆవాహన చేసి ఆయనకి ఈ పాయసాన్ని నివేదన చేస్తాం. రథసప్తమికి స్నానం చేయటం కూడా విశేషమే. ఈరోజు కనుక ఒక రాగి రేగుకాయని నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయటం, లేదా జిల్లేడాకుని తల మీద పెట్టుకుని స్నానం చేయటం, అథవా చిక్కుడు చెట్టు ఉంటే చిక్కుడాకుని తల మీద పెట్టుకుని స్నానం చేసినా కూడా ఫలితాన్ని ఇస్తుంది. ఎక్కడైనా వెళ్ళి నదుల్లో కానీ తటాకాల్లో కానీ, అంటే వేగంగా ప్రవహించే చోట స్నానం చేయగలిగితే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అలా చేయలేకపోతే ఇంట్లో కూడా చేయొచ్చట. అయితే సూర్యుడు తనని పూజించిన సత్రాజిత్తుకి ఈ మన రథసప్తమి నాడే శమంతకమణిని ప్రసాదించట. చాలా చెప్తున్నారు, ఎన్ని ఉన్నాయోనండి. ఈ మాఘమాసంలో హనుమంతుడికి అంటే వ్యాకరణ శాస్త్రం చదువుకున్నాడట. హనుమంతుడికి వ్యాకరణ శాస్త్రాన్ని, యాజ్ఞవల్క్యుడికి యజుర్వేదాన్ని శివుడు ప్రసాదించాడట ఈ నెలలోనే. కాబట్టి ఆరోగ్యం కోసం సూర్యుడిని, దాంతోపాటు జ్ఞానం కోసం కూడా సూర్యారాధన చేస్తే చాలా మంచిదని చెప్తారు. మనం ఈ భోగి పిడకలు దాచిపెట్టుకుంటాం. మన దాకా ఇవి పెట్టారు కదా, గొబ్బిళ్ళు పెట్టారు. ఆ పిడకలతోటి చక్కగా చిన్న కుంపట్లాగా ఏర్పరిచి లేదా దాలిలాగా ఏర్పరిచి వాటి మీద కనుక పాలు పొంగించి ఆ పాలతోటి పాయసాన్ని వండి సూర్యనారాయణ మూర్తికి, ప్రత్యక్ష నారాయణ స్వామి అయినటువంటి సూర్యుడికి కనుక నివేదన చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది మన అవకాశాన్ని బట్టి. అయితే ఈ మాఘస్నానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఏమట దీనికి,
మాఘం ఒట్టి స్నానానికే కాదు, ఇహపరదాయకం అంటే ఈ లోకంలో మనకి సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా పరలోక సంతోషాన్ని కూడా కలిగిస్తుందట. ఎట్లా సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని నిర్ణయ సింధులో కూడా చెప్పబడింది. దీనికి మళ్ళీ బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థ సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు, అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ప్రతి వారు స్నానం చేయొచ్చు. దీనికి ఏమీ తప్పలేదు. వేడి నీళ్ళతో స్నానం చేసినా కూడా 6 సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలితం లభిస్తుందట. కుదిరిందా సరే, ఒకవేళ కుదరనిపోతే అంటే నదీ స్నానం చేయగలిగితే గంగా యమున నదిలో సంగమంలో కానీ, నదీ సంగమంలో కానీ, సాగర సంగమంలో కానీ స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అది కుదరనప్పుడు ఇంట్లో స్నానం చేసేటప్పుడు జ్ఞాపకంగా గంగా యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి ఆ నదులని కనుక తలుచుకుని స్నానం చేస్తే ఎంతో మంచిదట. అయితే ప్రతిరోజు చేయలేమనుకోండి, సమయాభావం, రోజు పొద్దున్నే స్నానం చేయటం కుదరదు, లేటుగా లేస్తాం లేదా రాత్రిళ్ళు లేటుగా పడుకునేవాళ్ళు, వీళ్ళు ఏం చేయమంటున్నారు? విశేషంగా మాఘంలో పాడ్యమి, విధియా తదియా తిథులలో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి, చతుర్దశి, మాఘ పూర్ణిమలో స్నానం చేయొచ్చు. ఒక 6 రోజులు ప్రత్యేకంగా చెప్తున్నారు. ఏమేమిటి? పాడ్యం ఏంటి? తొలి రోజు, విధియా తదియా రెండో రోజు, మూడో రోజు, అక్కడి నుంచి మళ్ళీ త్రయోదశి, చతుర్దశి, మాఘ పూర్ణిమ, అవ 3 రోజులు. 6 రోజుల మళ్ళీ కృష్ణపక్షంలో ఇంకొక 6 రోజులు ఇలాగే వస్తాయి కదా. అట్లా 2 ఆర్లు 12 రోజులు చేసిన, 12 మా వల్ల కాదండి అంటే 6 రోజులు చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. అయితే ఈ సూర్యారాధన, శివోపాసన, విష్ణువార్చన విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అయితే మనం ఏం చేద్దామంటే ఈ మాఘ పురాణం తాలూకు మొదటి కథలోకి వెళ్ళిపోదామండి. ఏ పనైనా తెలిసి తెలియక చేసినా కూడా ఫలితాన్ని ఇస్తుందండి. ఎలాగంటే మనం కూడా దీపం వెలిగిస్తుంది. అట్లా మంత్రం లేకపోయినా, సమంత్రకంగా స్నానం చేయలేకపోయినా, సమంత్రకంగా దానం చేయలేకపోయినా సమయానికి స్నానం చేస్తే ఆ ఫలితాన్ని ఎలాగూ మనం పొందుతామన్నమాట. అయితే ఏం చెప్తున్నారు? ప్రపంచ దేశాలన్నిట్లలోనూ భారతదేశం కర్మధర్మ ధ్యానపరాయణమైన సర్వోత్తమమైన విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. అందుకే భారత భూమిని కర్మభూమి అని చెప్తారు. అయితే ఇలాంటి భారతదేశంలో హిమాలయాది పర్వతాలు, గంగాది నదులు, నైమిషము, వింధ్య మొదలైనటువంటి అరణ్యాలు అత్యంత పవిత్రమైనవి. ఇలాంటి చోట్ల చేసేటువంటి ధ్యాన, జప, దానాదులు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. తర్వాత వైశాఖము, ఆషాఢము, కార్తీకము, మాఘము ఇవి పవిత్రమైన మాసాలలో ఆ కాలంలో కనుక ఏ పుణ్య నదుల్లో అయినా స్నానం చేస్తే అక్కడ చేసేటువంటి జపతపాదులు కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అయితే ఏమైందట, పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి వీలుగా ఉండే ఒక ప్రాంతాన్ని, అంటే ప్రశాంతమైంది, పావనమైనది అయిన ఒక ప్రాంతాన్ని తెలియజేయమని అడిగారట. అయితే విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే, నేను నా చక్రాన్ని విసురుతాను, ఆ చక్రం ఎక్కడ పడితే అక్కడ మీరు ధ్యానం చేసుకోండి అని చెప్పారట. అయితే ఈ విష్ణుమూర్తి తాలూకు సుదర్శన ఆయుధము ఆ చక్రం తాలూకు నేమి ఎక్కడైతే పడిందో ఆ ప్రాంతాన్ని నైమిషారణ్యంగా వ్యవహరిస్తూ ఈ సౌనకాది ఋషులంతా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అయితే ఏమైందట, ఇక్కడ ఇది పవిత్రమైన ప్రాంతం అవటం వల్ల, ఋషులు చాలామంది ఉండటం వల్ల అక్కడ ఎప్పుడూ ఏదో యజ్ఞాలు, యాగాలు జరుగుతూ ఉండేవి. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి, భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి ఋషులు, మునులు ఈ యాగాలు అవి చూడ్డానికి, యాగంలో పాలు పంచుకోవడానికి లేదా ప్రశాంతంగా ఇక్కడ తపస్సు చేసుకోవడానికి నైమిషారణ్యానికి వచ్చేవాళ్ళట. అయితే ఈ వచ్చేవాళ్లలో ఎవరెవరు ఉండేవాళ్ళు? పెద్ద పెద్ద వాళ్ళు, సూత మహర్షి లాంటి వాళ్ళు, వ్యాస మహర్షి, సూత మహర్షి, అట్లా చాలామంది వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ వచ్చే జనాల్లో ఏంటంటే కొంతమంది నేర్చుకునేవాళ్ళు, కొంతమంది నేర్పించేవాళ్ళు, కొంతమంది తెలుసుకోవాలని భావించేవాళ్ళు, ఇలా అన్ని రకాల ఋషులు చేరేవాళ్ళు. అప్పుడు ఈ వచ్చిన వాళ్ళంతా ఈ సూత మహామునిని చూసి, ఆయన్ని బాబు మీరు చాలా ప్రజ్ఞ కలిగిన వారు, మాకు ఏదైనా ఒక విషయం చెప్పండి అని తమకి తెలియని విషయాన్ని ఏదో ఒకటి సూత మహామునిని అడిగి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. నైమిషారణ్యం నుంచి చెప్పబడిన కథల్లో దాదాపుగా 90% సూత మహాముని ఈ సౌనకాది మునులకి తెలియజేసినవి. మన వ్రత కథలు కానీ, సత్యనారాయణ వ్రత కథ లాంటివి, అన్ని వ్రతాల కథలు, స్త్రీల వ్రతాల కథలు అన్నీ సూత మహర్షి ఎవరికో చెప్పగా నేను మీకు చెప్తున్నాను అని చెప్పి ఆయన ఎక్కడ తెలుసుకున్న విషయమైనా ఇక్కడ తెలియచేసేవారు. అయితే ఏమైంది, ఈ సౌనకాది మహర్షులు చాలా కాలం, అంటే ఒక 12 సంవత్సరాల పాటు జరిగే ఒక యాగాన్ని సంకల్పించారు. ఆ యాగాన్ని చూడడానికి అనేక మంది మునులు, ఋషులు చాలా మంది వచ్చారు. అయితే ఒకనాడు ఈయన సూత మహాముని కూడా నైమిషారణ్యానికి వచ్చారు. వచ్చేసరికల్లా ఇక్కడున్న ఋషులు వాళ్ళంతా ఆయనకి పాదపూజ చేసి
అర్ఘ్యపాద్య ఆచమనాదులు ఇచ్చి ఆయన స్థిమితంగా కూర్చోబెట్టి ఏమడిగారంటే, మీ తండ్రి గారు రోమహర్షణులు, అంటే సూతమహాముని తండ్రి పేరు రోమహర్షణుడు. ఆయన పురాణ ప్రవచనంలో, ఆ తర్వాత ధర్మ సంబంధమైన విషయాలు వివరించడంలో అగ్రగణ్యులు. ఆయనకు ఆ రోమహర్షణుడు పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయన చెప్పే ధర్మ విషయాలు వింటుంటే రోమాంచితం అవుతుందట వినేవాళ్ళకి. రోమాలని హర్షింపజేసేవాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చిందని చాలా ప్రజ్ఞగా చెప్తారు. కాబట్టి వారి కుమారులైన మీరు కూడా అంతటి వారే, మీకు నాన్నకు తగిన కుమారులు, తండ్రికి తగిన కుమారులు మీరు. కాబట్టి మా అదృష్టవశం వల్ల మీరు ఇక్కడ యాగ సందర్శనానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ మేము ఉన్నాం, పొద్దునంతా యాగం హడావిడి అయిపోతుంది. సాయంకాలం వేళ ఏదైనా కొన్ని మంచి విషయాలు మాకు తెలియజేయండి, మంచి పుణ్యకథలు తెలియజేయండి, కొన్ని ప్రాంతాల తాలూకు లేదా మాసాల తాలూకు లేదా ఋతువుల తాలూకు ప్రత్యేకతని తెలియజేయండి అని అడిగారట. అయితే ఆయన స్థిమితంగా కూర్చుని ఏం చెప్పారంటే, నా మీద మీకున్నటువంటి అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయం చెప్పటం కూడా ఒక అదృష్టమే. మనం చూడండి, సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం, విష్ణు సహస్రనామం పారాయణ చేయాలనుకుంటాం. ఒక గృహప్రవేశం చేస్తాం, అక్కడ మణిద్వీప వర్ణన పారాయణ చేయాలనుకుంటాం. ఒక శుభకరమైన విషయం జరిగేటప్పుడు, కార్యక్రమం జరిగేటప్పుడు శుభస్కరమైనటువంటి ఒక విషయాన్ని దేన్నైనా చెప్పటము వినడము చాలా మంచిది. ఇవి రెండు కలిసి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. కాబట్టి నేను మీకు చెప్తాను, మా తండ్రి గారి వల్ల నేను విన్నది, మా గురువు అయినటువంటి వ్యాస మహర్షి యొక్క దయా విశేషం చేత నేను తెలుసుకున్నవి, వారి అనుగ్రహం చేత నాకు స్ఫురించేవి, మీరు అడగటం వల్ల కూడా కొన్ని నాకు జ్ఞాపకం వస్తాయి, వాటిని నేను మీకు తప్పకుండా చెప్తానని చెప్పాడు. చెప్పాక ఈ మునులంతా ఏమన్నారంటే, లోగట ఇది వరకు వైశాఖ మాసంలోనూ కార్తీక మాసంలోనూ ఆ మాసంలో ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఎవరెవరు ఏమేం చేసి ఎలాంటి పుణ్యాన్ని పొందారు, ఆ విషయాలన్నీ మీరు ఇదివరకే చెప్పారు. కాబట్టి ఇప్పుడు మాఘమాసం దాని యొక్క మహిమని వివరించమని అడిగారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తన తండ్రిని గురువుల్ని తలుచుకుని నమస్కరించి ఏం చెప్పారంటే, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైంది, దాన్ని విశేషించి సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడేలాగా చెప్దాం. మంచి సంగతి. ఎలాగా చదువుకున్న వాళ్ళు కొద్దిమంది అయినా ఏం చేస్తారంటే, ప్రపంచంలో యజ్ఞం యాగం చేసి ఎంతో కొంత యజ్ఞయాగాదులు చేసి తమ తాలూకు పాపాలని పోగొట్టుకుంటారు. మనం అసంకల్పితంగానే మానవులు రకరకాల పాపకార్యాలు చేయవలసి వస్తుంది. దానికి అంటే కౌంటర్గా ఏదో ఒక మంచి పని చేసి, ఏదో యజ్ఞం చేసి, ఒక హోమం చేసి, ఒక గురు పూజ చేసి, ఒక స్నానం, ఒక సంధ్య అలా అమర్చుకుని అవన్నీ చేసిన తర్వాత ఈ పాపాన్ని పోగొట్టుకుంటారు. సామాన్య మానవులు ఏం చేయాలి? యజ్ఞాలు యాగాలు చేయలేని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ కోసమని ఈ పార్వతీదేవి, జగన్మాత అయినటువంటి శ్రీమతి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందట. ఏమని? మామూలు సామాన్య మానవులు తమ తాలూకు పాపాలని ఎలా పోగొట్టుకోవాలి, వాళ్ళు పాపాన్ని పోగొట్టుకోకుండా భూమి మీద మూటగట్టుకున్న పాపంతో రేపు స్వర్గాన్ని కానీ నరకాన్ని కానీ వాళ్ళు ఎట్లా పొందగలుగుతారు? అన్నీ తప్పులే అయిపోతాయి. వాటిని భూమి మీదే వాటిని కడిగేసుకునే అవకాశం మానవులకు ఇవ్వాలి కదా అని పార్వతీదేవి అడిగింది. అడిగేసరికల్లా ఈయన ఏం చెప్పారంటే, పరమేశ్వరుడు చెప్పాడట, నీవు అడిగినటువంటి విషయం మహాగంభీరమైంది, నువ్వు నాకు ఇష్టరాలివి, ఇంత ముఖ్యమైన విషయం అడిగా, పైగా ఇదేంటంటే సర్వలోక ప్రసన్నమైన ప్రశ్న, ప్రపంచంలో అందరికీ ఉపయోగపడే ప్రశ్న, కాబట్టి దీనికి నేను సమాధానం చెప్తానని ఏం చెప్పారంటే, ఈ కుంభ సంక్రమణం జరిగినప్పుడు మాఘమాసంలో ప్రాతకాల స్నానం చేసిన వాళ్ళు పాప విముక్తులై ముక్తి నొందుతారు. కార్తీకంలో స్నానం చేసిన ముక్తి వస్తుంది కదండి. మళ్ళీ మాఘంలో ఎందుకు చెప్పారంటే, కార్తీకంలో చలి, అనారోగ్యాలు ఉంటాయి, జలుబులు దగ్గులు తుమ్ములు బోల్డ్ అని బాధలు ఉంటాయి, అప్పుడు చేయలేనివాడు మాఘంలో చేసుకోవచ్చు. కాబట్టి మాఘమాసంలో స్నానం చేసినవాడు, ప్రాతకాల స్నానం చేసినవాడు పాప విముక్తుడవుతాడు. గోపాదం మాత్రం మునిగే ఏ జల ప్రవాహంలో స్నానం చేసినా ఆ స్నానం అధిక పుణ్యప్రదంగా ఉంటుంది. గోపాదం మునగటం అంటే గోవు గిట్ట ఉంటుందండి, ఆ గిట్ట మునిగే నీళ్లున్నా సరే చాలు, ఆ నదిలో ఆ చెరువులో కాసిని అన్ని నీళ్లున్న ఏ చిన్న తటాకంలో స్నానం చేసినా ఫలితం వస్తుందట. తర్వాత అప్పుడు ఎలాంటిది అవుతుందంటే, రెండో స్నానం, ఒక్కసారి స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయట ఒక్కసారి చేస్తే, రెండోసారి చేస్తే మా వైకుంఠ ప్రాప్తి వస్తుందట, మూడో స్నానం అతనికి మహావిష్ణువే రుణగ్రస్తుడు అయ్యేలాంటి ఫలితాన్ని ఇస్తుందట. విష్ణుమూర్తి వీడికి ఏదైనా ఇవ్వాలి, నేను బాకీ పడ్డాను అంటాడు, అలాంటి ఫలితాన్ని ఇస్తుందట అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వాడికి పునర్జన్మ ఉండదు. ప్రయాగ ఎక్కడుందండి? కాశీ ప్రయాగ మనకు అందుబాటులో ఉన్నాయా? దగ్గర ఏం లేవు. కాబట్టి ప్రయాగకి ప్రత్యామ్నాయం ఏముందో చూద్దాం.
ప్రయాగకు ప్రత్యామ్నాయం ఏం చెప్తున్నారు? మాఘమాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వాళ్ళకి ముక్తి లభిస్తుంది. ఊరికి వెలుపల ఉన్నటువంటి సరస్సు, నుయ్యి, కాలవ మొదలైన వాటిలలో స్నానం చేసిన పాపనాశనం, మోక్షదాయకం అవుతుంది. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసంలో ఒక్కసారి అయినా స్నానం సూర్యోదయానికి ముందు చేస్తే వాడి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. భక్తిభావంతో తను ఎంత బాగా చేస్తే, చాలా శ్రద్ధగా చేశాడనుకోండి, వాడికి విష్ణులోకం వస్తుంది. స్నానం చేసి పురాణం గనక వింటే అతడికి ఋషి అయి జన్మించే అవకాశం వస్తుందట. మాఘ స్నానాన్ని మాని విష్ణువుని అర్చించక, దానము చేయక, పురాణము వినక మాఘమాసాన్ని గడిపిన వాడికి మనోవాకాయ సంబంధములైన పాపాలు ఎట్లా పోతాయి? 4 చెప్తున్నారు చూడండి, ఎంత బాగా చెప్పారు. స్నానము, విష్ణువర్చన, దానము, పురాణం వింటాం. ఈ 4ట్లో ఏదో ఒకటి ఈజీగా చేయొచ్చు. యూట్యూబ్ మన దగ్గర ఫోన్ ఉందా, చక్కగా పురాణం వినేసేయచ్చు హ్యాపీగా, ఏమి ఇబ్బంది లేదు, మనకు వచ్చిన భయాలు ఏం లేవు. వీళ్ళకి సమస్యలు వస్తాయని చెప్తున్నారు. అంటే మనం ఇక్కడ చేసిన ఏ తప్పుని మనం పోగొట్టుకోలేకపోతాం. స్నానంతోటే పోతుందండి, మరి విడూరంగా చెప్తారు అని సాధారణంగా వేసే ప్రశ్న అండి. స్నానంతో పోదు, కానీ స్నానం చేయాలన్న శ్రద్ధతోటి పోతుంది. నా పాపాన్ని పోగొట్టుకోవాలి అనే భావనతోటి పోతుంది. నేను ఏదో ఒకటి ఇష్టారాజ్యంగా చేస్తాను, స్నానం చేసి కడిగేసుకుంటాను అంటే కుదరదు. నీ లోబుద్ధి భగవంతుడికి తెలుస్తుంది. నువ్వు సూర్యనారాయణమూర్తి ముందు నుంచుంటే నీ కళ్ళు సూర్యుడిని చూడాలా? నీ లోపలికి చూస్తాడు. లోపలున్న అంతర్యామి బయటికి చూస్తాడు. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ శ్రద్ధ, ఈ విధానాన్ని పాటించాలన్న ఆసక్తి ఉంటే అది వేరే కథగా ఉంటుంది. కాబట్టి స్నానం చాలా ముఖ్యమైనది. ఈ 4 చేయొచ్చు ఏవైనా. అక్కడి నుంచి ఏం చెప్పారు? ఇలాగా రకరకాల విషయాలు చెప్తూ శివుడు ఏం చెప్తున్నాడంటే పార్వతీదేవికి, ఈ మాఘ స్నానము సద్యోముక్తి ప్రదము, దానికి సాటి లేదు. మాఘ స్నానం చేసిన వాడికి సంసార భయం లేదు. ఆడంబరంగా కోసం కానీ, అంటే గొప్ప కోసం కానీ, మేము స్నానం చేస్తామని గొప్పగా చెప్పినా సరే, భయంతో కానీ బలవంతంతో కానీ మాఘ స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. బోలెడన్ని రకాల పుణ్యాలు, అది వస్తుంది, ఇది వస్తుంది, ఎన్ని పుణ్యాలో చెప్పారండి. మనకు అవన్నీ వద్దు. మన బుద్ధికి నియమం వస్తుంది. చాలా ప్రధానమైన సంగతి ఏంటంటే పొద్దున్నే లేవటం. నెల రోజుల పాటు పొద్దున్నే లేచామా ఎంత పంక్చువాలిటీ వస్తుందో మనకి. దానివల్ల ఎంత హెల్త్ వస్తుందో. పొద్దున్నే లేవాలంటే రాత్రి పడుకోవాలి. రాత్రి తొందరగా పడుకుని పొద్దున్నే తొందరగా లేచేవాడికి చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. మొహం కాంతివంతంగా అవుతుంది. కళ్ళ కింద నలుపులు చారలు ఉండవు. రోజంతా యాక్టివ్గా ఉంటారు. హెల్దీ లుక్ వస్తుంది. అది ప్లస్సే అవుతుంది. ఈ నెల అలవాటైంది అనుకోండి, వచ్చే నెల ఆటోమేటిక్గా అలారం లేకపోయినా మేలుకు వస్తుంది. అప్పుడు కూడా మనం పొద్దున్నే స్నానం చేస్తాం. అప్పుడు కూడా సూర్యుని చూసి దండం పెట్టుకోవచ్చు. ఆ సూర్యుడు కూడా మనకి మేలు చేస్తాడు. ప్రధానంగా మాఘంలో ఉండే సూర్యకాంతి అత్యంత ఫలప్రదమైనదిగా చెప్పబడింది. అయితే ఏం చెప్తున్నారంటే, దిలీపుడు అనే మహారాజు పెక్కు యాగాలు చేసినట్టే చాలా యాగాలు చేశాడు. పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. అయితే ఇతను ఒకసారి వేటకెళ్ళి చాలా మృగాల్ని వేటాడి అలసిపోయాడు. ఒక సరస్సును చూసి చక్కగా నీళ్లు తాగి అక్కడ విశ్రమించి 4-5 జంతువుల్ని కొట్టి ఇంటికి వెళ్ళిపోతుంటే ఒక ఋషి ఆయనకి ఎదురుపడ్డాడు. నువ్వు మాఘమాసము ఇలా అలసట తీసుకుని వెళ్ళిపోతున్నావేమిటి, స్నానం చేయవా అని అడిగితే ఈ మాఘ స్నాన ఫలితాన్ని చెప్పమని అడిగాడట. అతను ఏమన్నాడంటే, నువ్వు ఇవాళకి స్నానం చేసి మీ గురువైన వశిష్ఠ మహర్షిని అడిగి తెలుసుకోమన్నాడు. అప్పుడు దిలీప మహారాజు తన కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గర తెలుసుకున్నటువంటి మాఘ స్నాన విశేషాన్ని మనకి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారని సూత మహాముని శౌనకాది మునులకి చెప్తున్నారు. ఎన్ని పేర్లు వచ్చినాయో చూడండి, మనం కూడా వాళ్ళ సంగతే వింటున్నాం. అయితే ఈ దిలీప మహారాజు తెలుసుకున్నాడు, ఈ మాఘమాసం చాలా విశేషమైంది. ఇక్కడ ఎన్ని రకాలో జరిగిన ఈ మాఘమాసంలో ఒక్కొక్క ఋషి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో ఎలా జరిగిందో చెప్తున్నారు. అక్షయమైన పుణ్యాన్ని ఇస్తుంది మాఘం. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామం కలిగితే అది ఎక్కడ జరిగిందట? వింధ్య హిమాలయ పర్వతాల మధ్యలో జరిగిందట. ప్రజలంతా చాలా బాధపడ్డారు, అంటే జంతువులతో సహా. అప్పుడు భృగు మహర్షి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి తర్వాత కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఒక మణిశైలం అనే చోట తన ఆశ్రమాన్ని నిర్మించుకున్నట్ట. అక్కడికి ఒక గంధర్వ యువకుడు పులిముఖం కలిగిన వాడు తన భార్యతో వచ్చాడట. గంధర్వుడు భార్య ఇద్దరు. గంధర్వుడికి ముఖం పులిముఖంగా ఉంది. అప్పుడు అతను ఈయన దగ్గర నుంచి, భృగు మహర్షి దగ్గర నుంచి మాఘస్నాన విశేషాన్ని తెలుసుకుని పులిముఖాన్ని పోగొట్టుకుని సాధారణ ముఖం కలిగిన వాడే ఎంతో సంతోషించాడట. ఈ రకమైన ఎన్నో రకాల కథలతోటి మాఘ పురాణం నడుస్తూ ఉంటుందండి. అయితే ఈ శౌనకాది మునులు యజ్ఞం చేయటానికి తలపెట్టడము, అక్కడికి వచ్చినటువంటి సూత మహామునితోటి ఈ కథలన్నీ చెప్పించుకోవటము
మాఘపురాణం మనకి తెలియటానికి ఒక ప్రత్యేకమైన కారణంగా భాసిస్తోంది. పద్మపురాణ అంతర్గతంగా ఉన్న ఈ మాఘపురాణాన్ని ఇవాల్టి నుంచి రోజుకొక భాగంగా విందాం. తొలి భాగం ఇంతేనండి. ఇక నుంచి రెండో భాగం నుంచి దిలీప మహారాజు కథ, పులిముఖం కలిగిన గంధర్వుడు, అతని జీవిత వ్యవహారం, ఆ తర్వాత ఎన్నో కథలు, స్నానం చేయటం వల్ల ఏ ఫలితం లభిస్తుంది, దానం వల్ల ఎలాంటి ఫలితం లభిస్తుంది, తిలదానం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది, ఇట్లా ఒక్కొక్క దానానికి, ఒక్కొక్క నదిలో స్నానానికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి, ఒకవేళ అక్కడ దాకా వెళ్ళి స్నానం చెయ్యని వాళ్ళకి ఎలాంటి దుష్కర్మలు సంప్రాప్తిస్తాయో కూడా తర్వాత భాగాల్లో చెప్పబడింది. రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్కారం.